క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ వరకు విన్నాం, ఎం వరకు విన్నాం, మాస్లో ఎం విన్నాం. తర్వాత ఎంఏఎస్ కదా. ఏ అంటే అడ్వాన్స్మెంట్, అభివృద్ధి, వర్ధిల్లుట అని అర్థం. ఒకప్పుడు కోల్గేట్ అనే పేరు ఈరోజు ప్రపంచంలో తెలియని వారంటూ ఉండరు. కోల్గేట్ కంపెనీ మొట్టమొదటిగా అతను పళ్ళ పొడి అమ్ముకునేవాడు, టూత్ పౌడర్ అమ్ముకునేవాడు. అమ్ముకుంటున్నప్పటి నుంచే తను ఎలా ఉండేవాడంటే దేవుని యొక్క సన్నిధిలో చాలా నమ్మకత్వంగా పరిశుద్ధంగా ఉండేవాడు. దేవునికి చెందవలసిన వాటిలో వచ్చిన వాటిలో 10% తీసేవాడట. తీస్తే తను బాగా డెవలప్ అయిపోయాడు. ఈసారి 20% తీసాడంట, ఇంకా డెవలప్ అయిపోయాడు. ఆ తర్వాత నమ్మకంగా చేస్తున్నందుకు తను అభివృద్ధి పొందుతుంటే వచ్చిన వాటిలో 30%, 40% అలా తీసుకుంటూ అతను కోల్గేట్ పేస్ట్ ఇలాంటి చాలా రకాలు చేసుకుంటూ వచ్చాడు. చివరికి 90% కూడా దేవునికి ఇచ్చే విషయంలో తను నమ్మకంగా ఎప్పుడైతే ఉన్నాడో, యథార్థంగా ఉన్నాడో, తను ఏమైనా తెలుసా, ఇప్పుడు చాలా అభివృద్ధి అయ్యాడు. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో 5-10 దావీదు అంతకంతకు వర్ధిల్లును, యెహోవా అతనికి తోడై ఉండెను అంటున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడంటే దేవుడు అతనిలోకి వచ్చాడు అనే కదా అర్థం. దేవుడు అతనిలోకి వచ్చాడు కాబట్టి తన నమ్మకం ఉన్నాడు కదా అర్థం. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నమ్మకం ఉన్నందుకు ఆ కోల్గేట్ కంపెనీ 90% దేవుడికి ఇచ్చిన 10%లోనే ప్రపంచంలో ఆ కోల్గేట్ని బీట్ చేసిన కంపెనీ ఈరోజు లేదు. అది కదా నీ అంతరంగంలో నిలబడే నిజమైన క్రిస్మస్.